అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు పార్టీ కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ? ఇప్పుడు ఇదే ప్రశ్న అటు ఏపీ ఇటు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు హిడ్మా, టెక్ శంకర్ సహా వారి అనుచరులు హతమయ్యారు. ఈ క్రమంలో కీలక నేతలు దేవ్జీ, రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారని ఆరోపిస్తున్నాయి ప్రజా సంఘాలు. వారిద్దరిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టుకు సమాధానం ఇచ్చారు పోలీసులు. దేవ్జీ, రాజిరెడ్డి తమ దగ్గర లేరని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచామని నివేదిక ఇచ్చారు. దేవ్జీ, రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలుంటే ఇవ్వాలని పిటిషనర్ను కోరింది కోర్టు. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు పిటిషనర్. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మానవ హక్కుల సంఘాల నేతలు, మావోయిస్టు కుటుంబ సభ్యులు మాత్రం కీలక నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆరోపిస్తున్నారు. దేవ్జీ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ అదుపులోనే ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే హిడ్మా సెక్యూరిటీగా వాళ్ళు కూడా వాళ్ళ అదుపులోనే ఉన్నారని చెప్తున్నారు. సెక్యూరిటీ ఎక్కడ ఉండి నాయకులు అక్కడ ఉండరు కదా, అక్కడ కూమింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి మిగిలిన వాళ్ళని, ఈ సురేష్ అన్న పేరు ఏదో ఆజాద్ అని ఒక పేరు వస్తుంది, అది ఎవరనేది తెలియదు, మాకు వినలేదు ఎప్పుడు ఆ పేరు. అట్లాగే దేవ్జీ పేరు నిన్న ఎన్కౌంటర్ మృతుల్లో ఉన్నారని చెప్తున్నటువంటి వాళ్ళని మళ్ళీ హత్య చేసేటువంటి ఇది ఉంది అనేది గుర్తించి పౌర హక్కుల సంఘం వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము కూడా నమ్ముతున్నాము. ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే పేర్లు ఉన్నాయో ఇంకా మీ అదుపులో ఉన్నారా, ఇంకా రేపు ఎల్లుండి కూడా ఏమైనా మాకు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందని చెప్పి మేము చాలా ఆందోళనగా ఉన్నాము. ఒకవేళ మీ అదుపులో ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పి ప్రజలందరం డిమాండ్ చేస్తున్నాము. ఏపీ డీజీపీ మాత్రం దేవ్జీ తమ అదుపులో లేరని స్పష్టం చేశారు. అడవిలో మిగిలిన మావోయిస్టులు కూడా బయటకొచ్చి సరెండర్ అవ్వాలని, లేకపోతే ఎన్కౌంటర్లు తప్పవని హెచ్చరించారు. ఆపరేషన్ సంభవ్ కంటిన్యూ అవుతుందని తేల్చి చెప్పారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆపరేషన్ లో లాస్ట్ 2 days లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది March 26 ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్ని అయిపోయినాయి. దేవ్జీ మీ అదుపులో ఉన్నాడన్నారు, ఎట్లా సార్? లేదండి.